హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వైట్ యూనిఫామ్ సెట్ టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెట్ ఫ్రంట్ భాగం ఫస్ట్ కుట్టుకోవాలండి. ఉక్సి పట్టి కాజా పట్టికి కుట్టు వేయాలి. తిన్నంగా ఎక్కడ కుట్టు మెలికి తిరగకుండా వేసుకోవాలి. అంట్లు రెండు భాగాలు ఉంటాయి కదా, ఒకదాన్ని ఆపోజిట్లో ఇంకొకటి పెట్టి సేమ్ అలాగే కుట్టు వేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఏ విధంగా సర్దుకోవాలి, ఎలా వేయాలి అనేది. మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టామో ఇంచుని పావు ఎక్స్ట్రా పెట్టాను కటింగ్లో. ఇంతకుముందు నేను కటింగ్ పెట్టాను, ఫుల్ వీడియో. ఎవరు చూసారో వాళ్ళకైతే అర్థమవుద్ది, కాకపోయినా అర్థం అవ్వాలని నేను గుర్తు చేస్తున్నాను. ఫ్రంట్లు రెడీ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రెడీ చేసేటప్పుడు షోల్డర్ పీస్ కట్ చేసి ఉంటాం కదా మనము, ఆ షోల్డర్ పీసు కింద భాగంలో ఒకటి పెట్టాలి, పై భాగంలో ఒకటి పెట్టాలి. పాదం వరుస కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పాదం వరుస తిన్నంగా ఒకేలాగా వెళ్ళేటట్టు జాగ్రత్తగా కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా స్లోగా కుడితే కరెక్ట్గా కుట్టు నడుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు మనం లోడింగ్ చేసుకోవాలి. షోల్డర్ కలపడానికి మామూలుగా కుట్టకూడదు. లోడింగ్ అంటే ఒక భాగం కిందకి తెచ్చి అది తిప్పి మనం కుట్టు వేయాలి. మొత్తం 3 పొరలు వస్తాయి అక్కడ చూడండి. 3 ఒకే లైన్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 3 ఒకే లైన్లా ఉంచి కుట్టు వేయాలి. ఇంకో సైడ్ షోల్డర్ ఉంది కదా, ఫ్రంట్ షోల్డర్ కలిపేటప్పుడు జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాగ కింద భాగం నుండి తెచ్చి ఇలాగ తిప్పి ఈ విధంగా మనం మిషన్ మీద పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలాగైతే నేను చూపిస్తున్నానో, అది కిందన లోపలికి లాగేస్తుంటుంది. అది లాగకుండా మనం సర్దుకొని 3ను ఒకే లెవెల్లో పెట్టుకోవాలి. చూడండి ఇలాగ నేను ఎలా చూపిస్తున్నాను అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు పెట్టాను నేను. లోడింగ్ చేసాక ఆ లోడింగు రివర్స్ తిప్పాలన్నమాట. చూడండి లోపల్లో ఉంటుంది అన్నమాట ఫ్రంట్ భాగం. అది ఇలా తిప్పి తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం స్పష్టంగా చూసుకోవాలి. ఎక్కడైనా కొద్దిగా కుట్టు మెలికి తిరిగి బాగాలేకపోతే మళ్ళీ సేమ్ తిరగేసి సరి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కుట్టేదైతే ఇది బాగానే ఉంది, చెప్పలేం కదా, ఎవరైనా కుట్టేటప్పుడు ఆ మిస్టేక్ రావచ్చు. బాడీ అయితే రెడీ అయిపోయింది. మనం హ్యాండ్స్ కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కించాలి. హ్యాండ్స్ ఎక్కిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ అయిపోయాక సైడు కలుపుకోవడమే. చూడండి సైడ్ ఎలాగనేది చేతుల దగ్గర నుండి మనం ఖర్చుకైతే ఎక్కువ ఉంచాం, 30 ఇంచు ఉంచుతాం. మనం డ్రెస్సుల్లో ఎక్కువ ఖర్చు ఉంచము. ఆ 30 ఇంచు లైన్ మీద ఇక్కడ కుట్టు వెళ్ళిపోవాలి. కుట్టు అంతా అయిపోయాక 2 సైడ్ కలిపేసాక బాడీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇదిగోండి కాలర్ ఇప్పుడు రెడీ చేశాను. ఈ కాలర్ ఎలా రెడీ చేశాను అనేది ఇప్పుడు మీకు కాలర్ రెడీ చేయడము ఎక్కించడము చూపిస్తాను. మనం ఏ సెట్ అయితే కుడుతున్నామో ఆ సెట్లో పీసు కాలరు ఆ పీస్ మీద వేసి అంటించాలి. అంటించేటప్పుడు మనం చూసుకోవాలి, ఒక పక్క సాఫ్ట్గా ఉంటుంది, ఒక పక్క మామూలుగా ఉంటుంది ఆ బకరంకి అనమాట. ఆ సాఫ్ట్గా ఉన్న సైడు వేడి తగిలితే అంటుకుంటుంది. అందుకని సాఫ్ట్గా ఉన్న సైడు మనం అంటించుకోవాలి. పావుంచి ఖర్చు ఉంచి కట్ చేసుకోవాలి. మనం ఆ ఖర్చుని ఫోల్డింగ్ చేస్తూ పాదం వరుస కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పాదం వరుస ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేయాలి. కుట్టు వేసాక కుడుతున్నది నెక్ బ్యాండ్ అండి. కాలరు ఇదిగోండి, ఇది పై భాగం అన్నమాట. ఇది మనం కిందన ఒక క్లాత్ పెట్టి పైన కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు చివరికి వచ్చేసరికి మనం థ్రెడ్ పెట్టాలి. థ్రెడ్ ఎలా పెట్టాలనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. థ్రెడ్ ఒక 2 లైన్లు, ఒక 2 వరుసలు కట్ చేస్తాము. కట్ చేసి
ఈ చివర ఈ కుడుతున్నది ఉంటుంది కదా, ఆ కింద పొర మీద నుండి ఇలా లోపలికి ఎట్టి ఆ సూది పక్కకి పెట్టి ఒక్క నిడిల్ మళ్ళీ చేయితో తిప్పి మనం నీడిల్ దింపుతాం. చూడండి, నేను చూపిస్తున్నాను, చేయితోటే నడుపుతాం అన్నమాట. ఒక నీడిల్ దిగిన తర్వాత ఆ థ్రెడ్ తెచ్చి యువతలకు లాగుతాం. చూడండి, ఇలా లాగి అటు దింపిస్తే ఆ థ్రెడ్ మీద మళ్ళీ కుట్టేటప్పుడు ఆ కుట్టు పడదనమాట. ఆ సైడ్కి ఇలా తిప్పిస్తాం చూసారా, ఇటు సైడ్ అడ్డు లేకుండా. ఇప్పుడు ఇటు సైడు మామూలుగా మనం కుట్టుకెళ్ళిపోతాం చివరి వరకును. లాస్ట్ వరకు కుట్టుకెళ్ళాక మళ్ళీ అటు సైడ్ మళ్ళీ మూల వస్తుంది కదా, ఆ మూల కూడా సేమ్ అదే పొజిషన్లో మనం చెయ్యాలి. లైక్ చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉంది, మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి, లాస్ట్కి వచ్చింది కదా, మళ్ళీ దారం తీసి నీడిల్కి పెట్టాలి. చూడండి ఎలా పడుతున్నాను అనేది క్లియర్గా అర్థమవుద్ది. ఇదే కష్టం కాలర్ అంతటికీను. ఈ థ్రెడ్ పెట్టడమే కష్టం అన్నమాట. ఇలా కింద పైన పెట్టింది పైకి ఎత్తుతూ నిడిల్ వరకు నడపాలి. థ్రెడ్ నడిపాక ఒకే ఒక నిడిల్ దింపాలి. చేయితోటే మనం దింపాలి. ఎక్కువైతే రన్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది కదా. ఒక నిడిల్ దింపాక ఇదిగోండి ఇలాగ దారం ఇలాగ వెనక్కి లాగాలి. అది పట్టిందా లేదా అర్థమవుద్ది. లాగిన తర్వాత పక్కకు తిప్పి మనం కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఆ లోపల ఉన్న దారం సరిగ్గా సర్దుకోవాలి. ఆ దారం మీదకి ఇది వచ్చేయకుండా సర్దుకున్నాక అప్పుడు కింద వరకు మనం కుట్టు దించుకోవాలి, కలుపుకోవాలి. కలిపాక తిరగేయాలి. తిరిగేసినప్పుడు మనం ఏదైతే థ్రెడ్ పెట్టామో అది పట్టుకొని ఇలా లాగేసరికి కరెక్ట్గా పాయింట్ వస్తుంది. చూడండి పాయింట్ ఎలా ఉందండి. ఈ రెండో సైడ్ కూడా సేమ్ అలాగే ఆ లోపల థ్రెడ్ ఉంటుంది కదా, అదే కానీ నిడిల్ కింద పడిపోతే మళ్ళీ అలా రాదు పాయింట్. ఆ పాయింట్ కానీ కరెక్ట్గా రాకపోతే అల్పీతోటో సూత్తోటో మళ్ళీ పైకి తీయవలసి ఉంటుంది అనమాట. కరెక్ట్గా వచ్చేస్తే పైన మనం పాదం వరుస కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కాలర్ మీద కుట్టు అనేది మాత్రం జాగ్రత్తగా ఒకే లెవెల్లో రావాలి. ఎలాగేస్తున్నామో చూడండి. ఇక్కడ అంతా సర్దుకుంటూ ఆ పైకున్న కుట్టు పాదం వరుస వేయాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి పాయింట్ దింపాలి. పాయింట్ దింపి రిటర్న్ తిప్పాలి. చూడండి, అలా తిప్పి కుట్టు వేస్తేనే కరెక్ట్గా పాయింట్ దిగుతుంది. దిగాక ఇది ఈ విధంగా వస్తాడికి పైనుండి ఎడ్జ్ కుట్టు వేయాలి. ఇది ఎందుకంటే ఆ కుట్టు వేసిన తర్వాత మనం అక్కడ ఒక పావించి గ్యాప్ ఉంచేసి కట్ చేసేస్తాం. ఈ కిందని ఖర్చు కట్ చేసి ఎక్కించడానికని పావించే ఉంచుతామన్నమాట. ఇదిగోండి కట్ చేసేస్తున్నాను చూడండి. మనం ఏ పనైనా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే కంపల్సరీ వస్తుందండి. రాలేదంటూ ఏం లేదు. ఒకసారి మీరే చూసి ట్రై చేయండి. మీకు వాళ్ళ సెట్ రాకపోయినా సరే కటింగ్ వీడియో పెట్టాను, కటింగ్ వీడియో చూడండి, టిచ్చింగ్ వీడియో చూడండి, కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు కట్ చేసి కుట్టవచ్చు. కాలర్ ఏంటంటే కిందన ఒక పీస్ పెడతాము, పైన ఈ బక్రం అంటించేది పెడతాము, సెంటర్లో ఆ కాలర్ పెడతాం అనమాట. బక్రం అంటించాం కదా నెక్ బ్యాండ్ పెట్టి సెంటర్లో కాలర్ పెట్టి పైనుండి కుట్టు వేసినప్పుడు సెంటర్లో కాట్లు పెడతాం కదా, 3 కాట్లు ఒక దగ్గర పెట్టి కుట్టాలి. కుట్టేటప్పుడు మాత్రం ఆ కొద్దిగా అటింకా జరిగితే కాలరు పాడైపోతే కాలర్ ఒకటి పాడైపోతే చెట్టు అంతా పాడైపోద్ది. అందుకని 3 మనం కాట్లు పెట్టుకొని కుట్టేటప్పుడు 3 కాట్లు కలిసేటట్టు సెంటర్ పాయింట్ చూసుకొని కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈ బక్రం అంటించాం కదా కాలర్కి, ఆ బక్రం మీదకైతే కుట్టు రానివ్వకండి. సైడ్ నుండే కుట్టాలి. బక్రం మీద వస్తే ఇలాగ పైకి ఎత్తేస్తుంది అనమాట. ఎత్తేసినప్పుడు అసహ్యంగా ఉంటుంది. కాలర్ కుట్టడం రెడీ అయిపోయింది. ఎక్కడైనా ఖర్చు ఎక్కువ ఉంటే మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కువ ఏమైనా ఉండిపోతే బాగుండదు, పైకి వచ్చేస్తుంది అనమాట, ఎత్తి పెట్టేస్తుంది. అందుకని కట్ చేయాలి. తిరగేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ తిరగకపోతే స్క్రూ డ్రైవర్తో కానీ లేదా సూత్తో కానీ లోపలికి ఇలాగా బాగా నడుపుకోవాలి. ఇదైతే బాగానే తిరిగింది.
నడపవసరం లేదు. కానీ ఒకవేళ ఎప్పుడైనా మీరు కుట్టేటట్టు అయితే రాకపోతే ఆ విధంగా చెయ్యాలి. పాదం వరుస మనం మళ్ళీ ఇప్పుడు కుట్టేయాలి. ఎలా అంటే ఇంచి గ్యాప్ ఒగ్గాలి. ఆ చివర ఈ చివర ఇంచి గ్యాప్ ఒగ్గి పాదం వరుస కుట్టు వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నాను. ఇంచి ఉంటుండగా ఆపివులనమాట. కాలర్ అయితే రెడీ అయిపోయింది. మనం సెట్కి ఎక్కించడమే ఉంది. కాలర్ ఎక్కించేటప్పుడు రైట్ సైడ్ నుండి ఎక్కించాలి. కాలర్ మనం బకరం పెట్టింది ఏదైతే ఉందో అది లోపల సైడ్కి వెళ్తుంది అన్నమాట. అందుకని పై భాగం నుండి ఎక్కించాలి. చూడండి ఇలా సర్దుకుంటూ ఎక్కువ కాకుండా కరెక్ట్గా పాదం వరసే వేయాలి. వేసేటప్పుడు సెట్ నెక్ సెంటర్ పాయింట్కి ఒక కాటు పెట్టుకొని కాలర్కి సెంటర్ పాయింట్కి ఒక కాటు పెట్టుకొని 2 కాట్లు కలాలి. ఎక్కించేటప్పుడు కలకపోతే కరెక్ట్గా సర్దుకుంటూ చూడాలి. సర్దుకుంటూ చూస్తూ చూడండి. ఇది లేనప్పుడు కరెక్ట్గా సర్దుకుంటూ కుట్టాలి. మేము ఎలా చూపిస్తున్నాం ఇక్కడ చూడండి. ఈ విధంగా కుట్టాలి. అదే ఎక్కువైపోయింది అనుకోండి ఇలా చిలక ముక్కులాగా ముందుకు వచ్చేస్తుంది. అసహ్యంగా ఉంటుంది. కాలరు ఫినిష్ అయిపోయింది. పైన టాప్ కుట్టు వేసిస్తే కాలర్ ఫినిష్ అయిపోయినట్లేనే. కిందన ఫోల్డింగ్ చేసి కుట్టాలి. కుట్టాక సెట్ రెడీ అయిపోయింది.